ఎట్లా పండిస్తుండ్రో, ఒక ఇజ్రాయెల్లో కానీ ఇంకో దేశంలో కానీ ఎడారి ప్రాంతాల్లో కూడా వాళ్ళు పంటలు పండించి పెద్ద లాభం చేకూర్చినప్పుడు, మనకి అన్ని వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేం? జస్ట్ బికాస్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్. అందుకే నేను ఏమంటున్నా, సో గవర్నమెంట్ని సహకరించాలి. రెండోది, మార్పు రావాలంటే చదువుకోవాలి. 15 లేదా 16వ తరగతి చదవాలి, గ్రాడ్యుయేట్ కావాలి. ఇంజనీరింగ్ అయితే 4 ఏళ్ల కోర్సు ఉంటుంది, డిగ్రీ అయితే 3 ఏళ్ల కోర్సు ఉంటుంది. 3 అయినా 4 అయినా అది గ్రాడ్యుయేట్ అంటారు. అంటే అతను ఒక చదువుకున్నాడు కాబట్టి, చదువుకున్న వ్యక్తి ఏ పని చేసినా డిఫరెంట్గా చేస్తాడు. చదువుకున్న వాడికి ఒక గూగుల్లో సెర్చ్ చేసుకోరా అంటే సెర్చ్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు, లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటాడు, తెలుసుకుంటాడు, ఇంకోటి తెలుసుకుంటాడు. అంటే దీన్ని ఒక అభివృద్ధి దేశంలో వ్యవసాయం ఎట్లా చేస్తారో తెలుసుకొని ఆ విధంగా వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఒక చదువుకున్న వ్యక్తి. ఇప్పుడు చదువుకొని ఆయనకి మనం చెప్పినా అర్థం కాదు, వాళ్ళని నేను తప్పు పడతలేను, వాళ్ళ నిస్సహాయత. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మారాలంటే చదువు చాలా ముఖ్యం. చదువు అంటే ఏంది? ఆయన